యెషయా గ్రంథము 46వ అధ్యాయము. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకపెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తికొనివాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తికొనివాడను నేనే. నేనే చేసియున్నాను. చంకబెట్టుకొనివాడను నేనే. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయేవారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజము మీద దాని నెక్కించుకొందురు. దాని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. దీన్ని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండుడి. అతిక్రమము చేయువారలారా, దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాన్ని నెరవేర్చేదను. ఉద్దేశించియున్నాను, సఫలపరచెదను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సీయోనులో రక్షణ నుండా నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను.